హాయ్ ఫ్రెండ్స్, మేము మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి తుక్కుగూడ గవర్నమెంట్ హై స్కూల్లో మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేయడానికి నిన్న ఉదయం 10 గంటలకు పరిగి నుండి బయలుదేరాము. దాదాపు జర్నీ మాకు ఒక 2 అవర్స్ పట్టింది. ఇంకోచోట మధ్యలో బ్రేక్ తీసుకుంటూ టీ తాగుతూ టిఫిన్స్ చేస్తూ అలా మెల్లగా ప్రోగ్రామ్ లొకేషన్కి చేరుకునేసరికి మాకు ఒక 2 అవర్స్ టైం పట్టింది. సో ఈ ప్రోగ్రాం వచ్చేసి మనకు తుక్కుగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం చెప్పడానికి వెళ్తున్నాము. అక్కడ ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ ప్రోగ్రాం కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అడిగాడు. సో మార్గ మధ్యలో అలాగే మనం పెట్రోల్ కొట్టించుకొని, సో మనము ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలి కాబట్టి మార్గ మధ్యలో మనం అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ జర్నీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి తుక్కుగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ మరి మోటివేషన్ క్లాస్ కండక్ట్ చేయాలంటే మేము కండక్ట్ చేసేటటువంటి ప్రోగ్రాం మా సెటప్తోని చాలా ఖర్చు అవుతుంది. అంటే దగ్గర ఒక 70-80 వేల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రోగ్రాం. ఎందుకంటే పెద్ద ఎల్ఈడి స్క్రీను, సౌండ్ సిస్టము, టీమ్ మెంబర్స్, వెహికల్స్, ట్రావెల్ అలవెన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఇంత ఖర్చు పెట్టుకొని ఆ తుక్కుగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన రాకంచర్ల పెంటన్న గారు. మన రాకంచర్ల పెంటన్న గారు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అండ్ ఆర్గనైజర్. మేము ఈ తుక్కుగూడ వెళ్తున్నప్పుడు మేము ఈ ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముందు నుంచి వెళ్ళడం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ భారతీయ తత్వశాస్త్రంలో సమానత్వానికి ప్రతీక అయిన భగవత్ రామానుజాచార్యులకు అంకితం చేసిన స్మారకం. 216 అడుగుల ఎత్తులో నిలిచిన ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సీటెడ్ మెటల్ స్టాచ్యూ. ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు ప్రపంచ స్థాయి ఆధ్యాత్మికత, ఆర్ట్ వర్క్, సాంప్రదాయ భారతీయ నిర్మాణ కళ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, ఇది మన భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎవరు గొప్ప ఎవరు చిన్న అనే తేడా లేకుండా అందరూ సమానమే అని గొప్ప సందేశం ఇచ్చేటటువంటి ప్రదేశం ఇది. సో తప్పకుండా మరొకసారి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించినప్పుడు లోపల ఉన్నటువంటి విశిష్టతలు, ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క గొప్పతనము మొత్తం కూడా ఒక వ్లాగ్లో చేసి మీకు అందరి కోసం తప్పకుండా చూపిస్తాను. మన ప్రయాణంలో ముందుకు వెళ్తూ మనము తుక్కుగూడ దగ్గరికి వచ్చేసాం. సో తుక్కుగూడలోకి ఎంటర్ అయినంబడే మాకు ఎగ్జాక్ట్లీ స్కూల్ లొకేషన్ తెలియదు కాబట్టి లొకేషన్ సహాయంతో మేము ఈ తుక్కుగూడలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి గూగుల్ మ్యాప్ సహాయంతో అక్కడ ముందర యూటర్న్ తీసుకొని మేము స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే స్కూల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్లో స్కూల్ ఉంది. ఈరోజు మన మేము సైతం యువత కోసం కార్యక్రమం నిర్వహించబోయేటటువంటి పాఠశాల. సో మేము వచ్చేసరికే ఇక్కడ టెంట్లు వేసి అందరూ విద్యార్థులందరూ సో వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ప్రోగ్రామ్కి విచ్చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోగ్రామ్కి మనం ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళేసరికి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మేము వెళ్ళినప్పుడే ఆల్రెడీ మా స్క్రీన్ టీము అండ్ సౌండ్ సిస్టమ్ టీం మొత్తం వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమై మొత్తం వాళ్ళ సెటప్ వాళ్ళు చేసుకుంటూ రెడీగా ఉన్నారు. మ్యాక్సిమం 80% సెటప్ అయిపోయింది, మొత్తం టెంట్ కానీ స్క్రీన్ కానీ. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే మేము దాదాపు ఒక 300 ప్రోగ్రామ్స్ నేను చేశాను. ఈ మేము సైతం యువత కోసం కార్యక్రమాలు దాదాపు ఒక 52 చేశాం. ఇది 53వ ప్రోగ్రాం. మా పెంటయ్య సార్ కోరిక ఏంటంటే మా మేము సైతం యువత కోసం కార్యక్రమంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని ప్రతి చోట కార్యక్రమం నిర్వహించే చోట సార్ చెప్తూనే ఉంటాడు. సో చూడండి, ఈ రకంగా ఎంతో సెటప్తో అన్ని సెటప్ చేసుకొని ప్రోగ్రామ్ జస్ట్ వీడియోలో ఒక 5 నిమిషాల వీడియో చూసి మోటివేషన్ క్లాస్ బాగుంది అంటారు, కానీ దాని వెనకాల టీం వర్క్ కానీ సో కనబడకుండా జరిగేటటువంటి వర్క్ అంటారు కదా, తెర మీద సినిమా ఒక్కటే కనబడుతుంది కానీ వెనక ఎంతోమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారని చెప్పి ఈ రకంగా ఎంతోమంది కలిసి వాళ్ళ వంతు వర్క్ 100% ఇచ్చినప్పుడే మన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇందాక చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మా పెంటయ్య సార్ ప్రతి ప్రోగ్రాంలో తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేయమని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ తుక్కుగూడలో స్పెషల్గా మేము వచ్చేసరికి ఇంకా అరేంజ్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు. మేము వచ్చే టైంకి దాదాపు ఒక
20-30 మంది పేరెంట్స్ వచ్చి ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎన్నో పాఠశాలల్లో హెడ్ మాస్టర్స్, టీచర్స్ ఎన్ని మెసేజ్లు పెట్టినా, ఎన్నిసార్లు పిలిచినా కూడా పేరెంట్స్ రావాలంటే కొద్దిగా కష్టం. కానీ స్పెషల్గా ఈ తుక్కుగూడలో మాత్రము పేరెంట్స్ మేము వచ్చేసరికి చూడండి, అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళంతా పేరెంట్స్. మా ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు దాదాపు ఒక 60-70 మంది పేరెంట్స్ వరకు వచ్చారు. పెంటయ్య సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అంతమంది పేరెంట్స్ వచ్చినందుకు. ఎందుకంటే మేము ఏం మెసేజ్ ఇస్తున్నాం పిల్లలకు అని పేరెంట్స్ కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో పెంటయ్య సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇంకోటి, ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్పెషల్గా తుక్కుగూడ ప్రోగ్రాంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే 1:30కి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6-6:30 వరకు పేరెంట్స్ అలా కూర్చున్నారు, పిల్లలు అలా కూర్చున్నారు. రియల్గా వాళ్ళందరికీ ప్రోగ్రాంలోనే మేము ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాం. మళ్ళీ ఈ వీడియో తరపున కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. మరి ఇక్కడ చూడండి, ఇంతమంది పేరెంట్స్ అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ కాక ముందే ఇన్ టైంకి వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరి ఎఫర్ట్ కనబడుతుందండి? ఓన్లీ హెడ్ మాస్టర్. సో ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నాడో, సార్ గురించి ఇంతకుముందు నేను విన్నాను. ఒక 2 years బ్యాక్ మేము సైతం యువత కోసం ప్రోగ్రామ్కి వచ్చి సార్ అక్కడ ఉండి, సార్ ఖచ్చితంగా నేనున్నటువంటి ఏరియాలో మీ ప్రోగ్రామ్ పెట్టిస్తా అన్నాడు. సార్ 2 years నుంచి ట్రై చేసి అది ఇప్పుడు అయ్యింది. సో ఇక్కడ నిలబడ్డటువంటి సారే భాస్కర్ రెడ్డి సార్. అక్కడ బ్లూ కలర్ షర్ట్లో పిల్లలతో మాట్లాడుతున్నాడు కదా సార్, భాస్కర్ రెడ్డి సార్. అయితే చూడండి, సార్ ఎంత కేర్ తీసుకుంటే, తల్లిదండ్రులకు మన ప్రోగ్రాం గురించి ఎంత గొప్పగా చెప్తే, సరే వాళ్ళ స్కూల్లో హెడ్ మాస్టర్ మీద కానీ టీచర్స్ మీద కానీ ఎంత నమ్మకం ఉంటే, అరే మా పిల్లల కోసం కార్యక్రమం చేస్తున్నారు కదా అని చెప్పి ఇంతమంది పేరెంట్స్ వచ్చారు. మరి ఇంతమంది పేరెంట్స్ వచ్చారు కదా, మరి ఇంతమంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సార్ అంటే భాస్కర్ రెడ్డి సారు, లేదు సార్ ఫస్ట్ పేరెంట్స్ అంతా తిన్న తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చిన ప్రతి పేరెంట్కి మంచిగా కడుపు నిండా మంచి రుచికరమైనటువంటి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. నేను అక్కడ స్క్రీన్ దగ్గర ఉన్నాను, పేరెంట్స్కి అక్కడ లంచ్ రెడీ అయింది. ఒక విద్యార్థి వచ్చి భాస్కర్ రెడ్డి సార్ని అడిగాడు, సార్ పేరెంట్స్ అందరినీ తిండికి తీసుకుపోవాలని చెప్పి. పేరెంట్స్ అందరినీ తిండికి తీసుకుపోవాలంటే భాస్కర్ రెడ్డి సార్ వెంబడే ఒక మాట అన్నాడు, ఏమంటే లేదు అట్లా పిలవద్దు, అట్లా తీసుకెళ్ళొద్దు, నేను చెప్తా అని చెప్పి తనే మైక్ తీసుకొని తల్లిదండ్రులందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్ యూ చెప్పి, సో మీకు అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ నిదానంగా భోజనం చేసి మా కార్యక్రమాన్ని చివరి వరకు చూడగలరని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్కి మైక్లో అనౌన్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ దండం పెడుతూ మరి అక్కడ భోజనం వరకు తన దగ్గరుండి తీసుకెళ్ళి చూడండి ప్రతి ఒక్క పేరెంట్కి వడ్డించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో ఈ రోజుల్లో చెప్పండి, ఎన్ని స్కూళ్ళల్లో ఇలాంటి టీచర్స్, ఇలాంటి హెడ్ మాస్టర్ ఉండి పేరెంట్స్ గురించి కేర్ తీసుకోవడం కానీ, పిల్లల గురించి కేర్ తీసుకోవడం కానీ, సో అంత ప్రేమగా తల్లిదండ్రులకు ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళ పిల్లల కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది రియల్గా భాస్కర్ రెడ్డి సార్ని అభినందించాల్సింది. సో ఇలాంటి పాఠశాలలు ఉంటే పిల్లలు ఎందుకు మిస్ అవుతారు అలాంటి పాఠశాలని? సో సారు ఈ స్కూల్కి వచ్చి 2 years అయిందంట. ఈ 2 yearsలో దాదాపు ఒక 150 to 200 అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్పారు. అలాగే భాస్కర్ రెడ్డి సార్ ఇంకొక విషయం ఏం చెప్పారంటే, పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే మేము వచ్చినప్పటి నుంచి ఒకవేళ పేరెంట్స్ రాకపోతే మేమే టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ కలిసి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇళ్ళ దగ్గరనే పేరెంట్స్కి మేము పేరెంట్ మీటింగ్ టీచర్ పెడతాం సార్ అని చెప్పాడు. నాకు అది కొత్తగా అనిపించింది. అలాగే 10th class పిల్లలకు మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేయడము. ఇంకో స్టూడెంట్స్ని కూడా అడిగాను నేను, మీ హెడ్ మాస్టర్ సార్ ఎలా ఉంటాడు, టీచర్స్ ఎలా ఉంటారు అంటే పిల్లలు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. సార్ మా దగ్గర 1 monthలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది సార్, మా హెడ్ మాస్టర్ సార్ మాకు రావడం చాలా అదృష్టం సార్ అని చెప్పి ఆ పిల్లలు అన్నారు. సో నాకు చాలా ముచ్చటేసింది. విద్యార్థుల నోట ఇలాంటి హెడ్ మాస్టర్ ఉండడం మా అదృష్టము అంటే ఆ హెడ్ మాస్టర్ ఎవరైనా సరే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని అనుకోవాలి. విద్యార్థుల నోట ఇలాంటి టీచర్లు మాకు ఉండడం మేము చేసుకున్న అదృష్టం అని పిల్లలు అన్నారంటే నిజంగా ఆ టీచర్స్ ఏదో జన్మల పుణ్యం చేసుకొని ఉంటే తప్ప విద్యార్థుల నోట నుంచి ఆ మాటలు రావు. సో మీరు ఈ భోజనం యొక్క వీడియో ఇంతసేపు అవుతుందని అనుకోకండి, ఎందుకంటే ఒకసారి చూడండి అక్కడ ప్రతి ఒక్క పేరెంట్కి సార్ షేక్ హ్యాండ్ ఇస్తూ నేను అబ్జర్వ్ చేశాను, సారు కొంతమందినే పలకరిస్తున్నాడు అని లేదు, ప్రతి ఒక్క తల్లిని ప్రతి ఒక్క తండ్రిని పలకరిస్తూ మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతూ మళ్ళీ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే వరకు దాదాపు ఒక 10 సార్లు చెప్పి ఉంటాడు.
ఇది మీ పిల్లల కోసము మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం. చివరి వరకు కూర్చొని వినండి. ఈ ప్రోగ్రాం మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు మేము స్కూల్కి పిలిచినా కూడా రాకండి అని చెప్పి సార్ అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మా మీద అంత నమ్మకంతో, మా ప్రోగ్రాం మీద అంత నమ్మకంతో. సో ఇలాంటి భాస్కర్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు, ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లాంటి వాళ్ళు ప్రతి టీచర్లో ఉండాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల ఉన్నతి కోసం పాటుపడాలని. ఏముందండి టీచర్ జాబ్లో మనం పిల్లల కోసము మనం పడే కష్టము, మనం పడే కష్టం నుంచి వాళ్ళు నేర్చుకొని పిల్లలు బాగుపడుతుంటే దాంట్లో ఉన్నటువంటి ఆనందం కొన్ని కోట్లు పెట్టినా దొరకదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక లెక్చరర్గా నేను వర్క్ చేశాను కాబట్టి, క్లాస్ రూమ్లో పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి, పిల్లల కోసం మనం కష్టపడి ఏదైనా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఒక విషయం చెప్పినప్పుడు పిల్లలు దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మళ్ళీ దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి, సార్ ఇది మాకు చాలా బాగా అర్థమైంది, ఇది నచ్చింది అని చెప్పినప్పుడు మనకు దాంట్లో వచ్చేటటువంటి ఆనందం వేరే ఉంటుంది. చూడండి, అక్కడ తల్లిదండ్రులు భోజనాలు చేస్తూనే ఉన్నారు, విద్యార్థులందరూ భోజనాలు చేసి మన ప్రోగ్రాంకి సిద్ధమయ్యారు. సో విద్యార్థులందరూ మన ప్రోగ్రాంకి రెడీ అయ్యి కూర్చున్నారు. సో ఇక్కడ మ్యాక్సిమం విద్యార్థులందరూ కూడా ఒక లైన్లో కూర్చొని హెడ్ మాస్టర్ సార్ చెప్పేటటువంటి మాటలన్నీ, టీచర్స్ చెప్పేటటువంటి మాటలన్నీ తూచా తప్పకుండా పాటించినటువంటి విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు. సో స్టార్టింగ్లో టీచర్స్ కూడా అనుకున్నారు, సార్ 45 మినిట్సే క్లాస్లో కూర్చొని వినాలంటేనే పిల్లలు ఇబ్బంది పడతారు, 3 అవర్స్ కూర్చుంటారా? 3 అవర్స్ కాదు, దాదాపు 4 గంటలు కూర్చున్నారు. 4 గంటల ప్రోగ్రాము అండ్ ఫీడ్బ్యాక్లో ఒక దాదాపు హాఫ్ అన్ అవర్, అంటే 4.5 గంటలు కూర్చున్నారు విద్యార్థులు. సో అందరూ ప్రోగ్రామ్ స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా మనకి వెల్కమ్ పలికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ఈ చక్కటి కార్యక్రమాన్ని అందించినందుకు ముందుగా మా ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి సార్ గారికి పాఠశాల పక్షాన, మా స్టాఫ్ పక్షాన, అలాగే స్టూడెంట్ నుండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసము ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం మన భాస్కర్ రెడ్డి సార్. రియల్గా ఇలాంటి టీచర్స్ ప్రతి పాఠశాలలో ఉంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ అనేది బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే పిల్లల బాగు కోసం సో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టేయడము సార్కి ఏం అవసరం లేదు. సో సార్కి అవసరం లేకపోయినా సరే, అరే మా దగ్గర ఉన్నటువంటి పిల్లల లోపల అట్లీస్ట్ ఒక 10% స్టూడెంట్స్ లోపలైనా సరే మార్పు వస్తుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడనో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత కష్టపడి ఒక 2-3 రోజుల నుంచి సార్ దీని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో నిజంగా సార్ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో ఈ రోజు నుండి ప్రతిరోజు శివకుమార్ సార్ చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిస్తానని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని సాక్షిగా, మా అమ్మ నాన్న సాక్షిగా, నా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈ క్లాస్కి వచ్చి మీరు అడ్డంగా బుక్ అయినారు బిడ్డ. సార్ మీ పిల్లలంతా మీ ముందనే ప్రామిస్ చేసి రొట్టు పెట్టిన వాళ్ళకు రేపటి నుంచి ఉంటుంది కూడా మీకు అందరు. సో
సార్ కట్ట చేస్తావా అసలు గట్లే ఉంటుంది. ప్రామిస్ చేసింది ఎవరు? ప్రామిస్ చేసింది ఎవరు? దాన్ని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? మొత్తానికి 4 గంటల మా మేము సైతం యువత కోసం కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత సన్మానాలు తీసుకున్నాడు మా పెంటయ్య సార్ గారిని. పట్టుకుల మధ్యలో, చప్పట్ల మధ్యలో, బ్యాండ్ మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో సో పెంటన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు, పెంటన్న విద్యార్థుల కోసం నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాం కోసము విద్యార్థులు ఎంత ప్రేమతోని, ఎంత అభిమానంతోని ఆయన దగ్గరకు వచ్చి వద్దు బెటా వద్దు అన్న కూడా బలవంతంగా బ్లెస్సింగ్స్ తీసుకొని, లే సార్ మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి విద్యార్థులు చెప్తున్నప్పుడు ఆ సంతోషంతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ముందుకు వెళ్తున్నాడు మా పెంటయ్య సార్. మొత్తానికి మా మేము సైతం యువత కోసం కార్యక్రమం తుక్కుగూడ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చాలా ఘనంగా, గ్రాండ్గా, అద్భుతంగా విజయవంతమైనటువంటి ప్రోగ్రాంలలో ఈ పాఠశాల ప్రోగ్రాం కూడా ఒక ప్రోగ్రాం అని చాలా సంతోషంగా చెప్తున్నాను. సో ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత మా టీం వాళ్ళు సౌండ్ సిస్టమ్ కానీ, స్క్రీన్ కానీ అవన్నీ సెట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనం కూడా అక్కడ నుంచి రిటర్న్ టు హోమ్ బయలుదేరాం. సో ప్రోగ్రాం అనేది 3 గంటలు చెప్పామా, 4 గంటలు చెప్పామా, ఎన్ని గంటలు చెప్పామని కాదు. ఆ ప్రోగ్రాం చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రాం సక్సెస్ అయ్యి అక్కడ ఉన్న, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వల్ల కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అంత గ్రాండ్ సక్సెస్ కాకపోవచ్చు. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యి విద్యార్థుల నుంచి మంచి రెస్పాన్స్, టీచర్స్ నుంచి మంచి రెస్పాన్స్, మీ ప్రోగ్రాం చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వింటామో ఆ 3 గంటలు 4 గంటలు నిలబడి చెప్పినటువంటి కష్టం మొత్తం మర్చిపోయి, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక స్ఫూర్తితోని, ఒక మోటివేషన్తోని ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ రకంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ప్రాంతంలో కూడా యువత కోసం, విద్యార్థుల కోసం మీ పేరు మీద, మీ టైటిల్ మీద ఒక అద్భుతమైనటువంటి 3 గంటల మోటివేషన్ క్లాస్ నిర్వహించాలనుకుంటే ఒక్కసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ మీరు ఈ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి విద్యార్థుల ఫీడ్బ్యాక్ కావచ్చు, ఈ గత ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి కొన్ని వీడియో క్లిప్స్ కావచ్చు చూడాలనుకుంటే సక్సెస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మన అఫీషియల్ ఛానల్ ఉంది కండి. ఇది వ్లాగ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఛానల్లో ఓన్లీ నేను వ్లాగే అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ సక్సెస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్లయితే మీకు రకరకాల ప్రోగ్రామ్స్ యొక్క వీడియోలు, విద్యార్థుల ఫీడ్బ్యాక్ ఉంటే ఒకసారి చూడండి. చూసి ఒక్కసారి మీ ప్రాంతంలో మీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కసారి మీ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం ఒకసారి ఏర్పాటు చేసి చూడండి. మీ ప్రాంత యువతకి ఈ ప్రోగ్రాం ఎంత ఉపయోగపడుతుంది అనేది ఆఫ్టర్ ప్రోగ్రాం మీరే చెప్తారు. సో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాం. సో మా ప్రయాణంలో భాగంగా మాకు తోడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రాకంచర్ల పెంటయ్య సార్. నిజంగా తనకి ఏం అవసరం అండి, తనకి ఏ అవసరం లేకపోయినా, ఏ స్వార్థం లేకపోయినా, తన ఊరు కానీ ఊరిలో తనకు ఏమాత్రం పరిచయం లేనటువంటి ప్రాంతాల్లో కూడా విద్యార్థుల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇప్పటివరకు 53 ప్రోగ్రాంలు. సో 53 ప్రోగ్రాంలు అంటే ఒక్క ప్రోగ్రాంకి మినిమం ఖర్చు 60,000 నుంచి ఒక్కొక్క ప్రోగ్రాంకు ₹1,00,000 వరకు ఖర్చు అయిన ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. సో ఆ లెక్కేసుకుంటే మన దగ్గర ఆల్రెడీ అకౌంట్స్ ఉంటాయి కదా మొత్తం. సో దాదాపు ఈ పెంటయ్య సార్కి ఈ మేము సైతం కార్యక్రమం ఒక్కదానికి ఇప్పటివరకు ఒక 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాడు సార్. అంటే చూడండి, స్వార్థం లేకుండా విద్యార్థులకు మానవతా విలువలు నేర్పాలి,
సో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని ముందుకెళ్ళాలి, సూసైడ్ చేసుకోవద్దు, సో ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడద్దు, సో జీవితంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు మంచి చదువుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి ఇలాంటి మోరల్ సపోర్టు, సైకలాజికల్ సపోర్టు విద్యార్థులకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన పేరు పైన రూపొందించుకున్నటువంటి ఒక కార్యక్రమమే మేము సైతం యువత కోసం. సో పెంటయ్య సార్ని మరొకసారి అభినందిస్తూ, సో నెక్స్ట్ మేము సైతం యువత కోసం కార్యక్రమం కానీ ఇంకా మమ్మల్ని ఇంకెవరైనా ఇన్వైట్ చేస్తే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈ ఫస్ట్ బ్లాగ్లో ఇంకా అన్ని క్లియర్గా నేను బిహైండ్ సీన్స్ చూపించలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రాంలో మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యేటట్లు, మ్యాక్సిమం బిఫోర్ ప్రోగ్రామ్, ఆఫ్టర్ ప్రోగ్రామ్ సీన్స్ అన్నీ కూడా ఒక బ్లాగ్ లాగా చేసి నేను పెట్టే ప్రయత్నం చేశాను. మొత్తానికి మేము ఇంటికి చేరుకునేసరికి నైట్ 9 అయింది టైం. ఆ టైంకి ఇంటికి చేరుకొని భోజనం చేసి రెస్ట్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి బ్లాగ్తో నెక్స్ట్ మేము ముందుకు వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.